నా ఛానల్ని ఆదరిస్తున్న మీ అందరికీ శుభోదయం. ఈరోజు మన పాఠం స్త్రీలు పొంగిన జీవగడ్డ. స్త్రీ అంటే సంపద. స్త్రీలు సంపదలు పొంగిన అంటే ఎక్కువగా ఉన్న అని అర్థము. జీవగడ్డ అంటే ప్రాణంతో ఉన్న నేల, సంపదలను కలిగిన నేల అని అర్థము. మరి రచయిత ఎవరు అంటే రాయపోలు సుబ్బారావు గారు. మన పాఠంలో ఇక్కడ ఇది కూడా రాయపోలు సుబ్బారావు గారిది. 4 లైన్లు ఇచ్చాడు చూడండి. ఏ దేశమేగినా ఎందుకాలిడినా ఏ పీఠమెక్కినా ఎవ్వరెదురైనా పొగడరా నీ తల్లి భూమి భారతిని, నిలుపరా నీ జాతి నిండు గౌరవము. ఇది ఇంకా చాలా బాగుంటుంది పాట మొత్తము, చూడండి దొరుకుతుంది అని. ఆయన దేశం గురించి నువ్వు ఎక్కడికన్నా వెళ్ళు కానీ నీ దేశాన్ని నువ్వు గొప్పగా చెప్పుకో. ఏ పీఠం అంటే ఏ సభలోకి వెళ్ళినా, వివిధ దేశాలు ప్రపంచ దేశాలు తిరిగినా ఆ ప్రపంచ దేశాల్లో నువ్వు మాట్లాడేటప్పుడు నా భూమి నా నేల భారతదేశం అని నువ్వు తల ఎత్తుకొని చెప్పాలి అనేది ఆయన పాటలో మనకి చెప్తున్న విషయం. పాఠం ఉద్దేశం: భారతదేశం అనేక సంస్కృతి సాంప్రదాయాలకు నిలయం. సిరి సంపదలకు, పాడి పంటలకు ప్రసిద్ధి పొందింది. ఎందరో మహనీయులకు ఇది పుట్టినిల్లు. భిన్నత్వంలో ఏకత్వం అనే భారతదేశం ప్రత్యేకత. మన దేశ గౌరవాన్ని దిశ దశలా చాటడం మన కర్తవ్యం. మన దేశ పౌరుషాన్ని నిలబెట్టడం మన బాధ్యత. ఈ భావాల స్ఫూర్తిని కలిగించడమే ఈ పాఠం ఉద్దేశం. ఇంతకు ముందే చెప్పినాం, నువ్వు ఏ దేశానికి వెళ్ళినా భారతదేశం నాది భారతదేశం, నేను భారతీయుడిని అని తల ఎత్తి గర్వంగా నీ గురించి నీ దేశం గురించి చెప్పుకో అనేది ఆయన మనకి చెప్తున్నాడు. కవి పరిచయం చూద్దాం. కవి పరిచయం ఎప్పుడు? ఆయన పేరు రాయపోలు సుబ్బారావు. కాలం 1892లో జన్మించి 1924లో మరణించాడు. ఆయన ప్రాంతం ఎక్కడ అంటే గుంటూరు జిల్లా గార్లపాడు గ్రామం. రచనలు ఏంటి అంటే తృణకంకణం, స్నేహలత, స్వప్నకుమార, కష్టకవల, ఆంధ్రావళి, జడకుచ్చులు, వనమాల. ఇవేమో కావ్యాలు. మరి ఆయన లక్షణ గ్రంథాలు కూడా ఉన్నాయి. రమ్యాలోకనం, మాధురి దర్శనం అనేవేమో లక్షణ గ్రంథాలు. మరి ఆయన అద్భుతమైన వర్ణనలు, తెలుగుదనమే. ఆయన పదాలు కూడా సరళంగానే ఉంటాయి, తెలుగుదనం కనిపిస్తుంది, దేశభక్తి ఎక్కువగా కనిపిస్తుంది. ఇంతకుముందు 4 లైన్లలో దేశం గురించే చెప్పిండు. ఈ పాఠం కూడా దేశం గురించే ఉన్నది. ప్రవేశిక: భారతీయ సంస్కృతి వైభవం ప్రపంచ దేశాలకు తలమానికం. మన వైదిక వాజ్మయం, ఉపనిషత్తులు సమాజానికి దివ్య దర్శనం చేస్తాయి. భారతీయ చారిత్రక గాథలు, సాహితీ సంపద, కవిత్వం, నాట్య రీతులు అత్యంత ప్రసిద్ధికెక్కినాయి. భారతీయ చారిత్రక వారసత్వం, మన దేశపు ఘనత ఎంత విశిష్టమైనదో ఈ పాఠం ద్వారా తెలుసుకుందాం. మరి మన దేశంలో వేదాలు, సంస్కృతి, సాంప్రదాయాలు, ఇంకా ఉపనిషత్తులు ఇవన్నీ దేనికి అంటే సమాజాన్ని మంచి మార్గంలో నడిపించడానికి మార్గదర్శకాలు అని చెప్తున్నాడు. పాఠంలోకి రండి. స్త్రీలు పొంగిన జీవగడ్డై, పాలు బారిన భాగ్యసీమై, వరలినది ఈ భరత ఖండము, భక్తి పాడర తమ్ముడా. వేద శాఖలు వెలిసనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట, బాదరాయన పరమ ఋషులకు పాదు సుమ్మిది చెల్లెలా. విపిన బంధుర వృక్షవాటిక, ఉపనిషన్మధు ఒలికెనిచ్చట, విపుల తత్వము విస్తరించిన విమల తలమిద తమ్ముడా. సూత్రయుగముల శుద్ధ వాసన, క్షాత్రయుగముల శౌర్య చండిమ, చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను చెల్లెలా. మేలికిన్నెర మేలవించి, రాలు కరగగ రాగమెత్తి, పాలతీయని భావి భారత పదము పాడర తమ్ముడా. నవరసమ్ములు నాట్యమాడగా, చివురు పలుకుల చెవుల విందుగా, కవితలల్లిన క్రాంత హృదయుల గారవింపవే చెల్లెలా. దేశ గర్వము దీప్తి చెందగా, దేశ చరితము తేజరిల్లగా, దేశమరసిన ధీర పురుషుల
తెలిసి పాడరా తమ్ముడా. పాండవేయుల పదన కత్తులు మండి మెరసిన మహితరన కథ, కండగల చిక్కని తెలుగుల కలసి పాడవే చెల్లెలా. లోకమంతకు కాక పెట్టిన కాకతీయుల కథన పాండితి, చీకిపోవని చేవ పదముల చేర్చి పాడరా తమ్ముడా. తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడచి త్రుల్లి, భంగపడని తెలుగునాతుల పాట పాడవే చెల్లెలా, పాట పాడవే చెల్లెలా. పాఠం యొక్క భావం ఏమంటున్నాడు కవి అంటే, భారతదేశాన్ని ఎప్పుడు తల ఎత్తుకునేలా చెప్పుకోవాలి, గర్వంగా చెప్పు నా దేశం భారతదేశము అని పాట యొక్క అర్థము, ఆయన యొక్క భావము. మరి మన భారతదేశంలో సిరులు పొంగిన దేశము, సంపదలు కలిగిన దేశము, పాలుబారిన భాగ్యసీమయి అన్నాడు. అంటే పాడి పంటలు కలిగిన దేశము, పాడి పంటలు కలిగిన దేశము, ఇది భాగ్యము, అదృష్టమైన దేశము, గొప్ప దేశము అని చెప్తున్నాడు. మరి ఇట్లా మన దేశాన్ని గురించి నువ్వు పొగుడుతూ చెప్పుకోరా తమ్ముడా, భక్తితో చెప్పాలి, గౌరవంగా చెప్పాలి అని అర్థం. రెండవది, వేద శాఖలు వెలిసెనిచ్చట, ఆది కావ్యం బలరనిచ్చట, బాదరాయన పరమ ఋషులకు పాదసుమ్మిది చెల్లారు. వేద శాఖలు, వేదాలు, వాటి శాఖలు, ఉపనిషత్తులు అన్నీ ఎక్కడే ఈ దేశంలోనే వెలిసినాయి, వేద శాఖలు వెలిసనిచ్చట అన్నాడు. మరి ఆది కావ్యమైన రామాయణం, మహాభారతం, భాగవతం కూడా ఈ నేలపైననే వెలిసింది. బాదరాయణ అంటే వ్యాసుడు, వ్యాసుడు లాంటి గొప్ప గొప్ప మహర్షులు, ఋషులు పుట్టిన దేశం ఇది, వేదాలు వెలసినది, గొప్ప ఋషులకు జన్మనిచ్చిన దేశము మన దేశము అని చెప్తున్నాడు. మూడోది, విపిన బంధుర వృక్షవాటిగా ఉపనిషన్మది ఒలికెనిచ్చట, విపుల తత్వము విస్తరించిన విమల తలమిదే తమ్ముడా, ఓ తమ్ముడా. మరి ఇక్కడ ఏమంటున్నాడు, విపిన బంధుర అన్నాడు. అంటే మంచి మంచి వృక్షాలు కలిగిన అరణ్యాలు, పెద్ద పెద్ద మహా అరణ్యాలు కూడా ఈ దేశంలోనే ఉన్నాయి అని చెప్తున్నాడు. ఇంకా మధురమైన భావ సావరం కలిగిన కావ్యాలు, ఉపనిషత్తులు, తత్వాలు అన్నీ ఇక్కడే పుట్టినాయి అని చెప్తున్నాడు. ఇంకా విపుల తత్వము విస్తరించిన, విపులంగా అంటే వివరంగా కూడిన విషయాలతో తత్వశాస్త్రం కూడా ఇక్కడే వెలిసింది. అంటే నీకు ఏది అర్థం కాకపోయినా అర్థమయ్యే రీతిలో ఉన్న పుస్తకాలన్నీ మన దేశంలోనే ఉన్నాయి అని చెప్తున్నాడు. సూత్రయుగముల శుద్ధ వాసన, క్షాత్రయుగముల శౌర్య చండీవ, చిత్రదాస్యము చే చరిత్రల చెరిగిపోయెను. సూత్రయుగముల శుద్ధ వాసన, క్షాత్రయుగముల శౌర్య చండిమ. క్షాత్రయుగము మంచి యుద్ధాలు చేసిన గొప్ప గొప్ప వీరుల చరిత్ర కూడా మన దేశంలో ఉంది, వాళ్ళది ఇప్పటికీ చెరిగిపోలేదు. సూత్రయుగముల శుద్ధ వాసన, మంచి వాసన అంటే సూత్రకాలం నాటి మనకన్నా ముందున్న వేదాలు, ఉపనిషత్తుల వాటి నుంచి నేర్చుకున్న సూత్రాలు మంచివి ఇంకా ఇప్పటికీ మన దేశంలో ఉన్నవి. చిత్రదాస్యముచ్చే చరిత్రల అంటే పరాయి పాలనలో ఇతరులు ఎవరైనా మనని ముస్లింలు, బ్రిటిష్లు ఎంతోమంది పరిపాలించరు, వాళ్ళందరినీ పోరాటం చేసి వాళ్ళని మళ్ళించి మళ్ళీ మన దేశాన్ని మనము పరిపాలించుకుంటున్న చరిత్రలు మన దేశానికి ఉంది అని చెప్తున్నాడు. మేలి కిన్నెర మేళవించి రాలు కరగగా రాగమెత్తి పాలతీయని భావి భారత పదము పాడరా తమ్ముడా. మేలి కిన్నెర మేళవించి రాలు కరగగా రాగమెత్తి అన్నాడు. అంటే మేలి కిన్నెర అనేది ఒక సంగీత వాయిద్యం. ఆ సంగీత వాయిద్యంతో, మంచి సంగీతంతో మన దేశం యొక్క గొప్పతనాన్ని మధురంగా భావితరాలకి నువ్వు తెలియచేయి. అంటే సంగీతంతో రాళ్ళు కరిగించేంత గొప్పటి సంగీతం మన దేశంలో ఉంది. మరి ఆ సంగీతంతో మన దేశం యొక్క గొప్పతనాన్ని నువ్వు సంగీతంతో ప్రచారం చెయ్యి అని చెప్తున్నాడు. నవరసమ్ముల నాట్యమాడిన చివురు పలుకల చెవుల విందుగా కవితలలిన క్రాంత హృదయాల గారవింపవే చెల్లెల. గారవించడము అంటే గౌరవించడం. నవరసాలతో నిండిన మంచి మంచి పదాలను పెట్టి
తెలుగు కవితలను రాసిన, కావ్యాలను రాసిన కవులని గురించి నువ్వు గొప్పగా గౌరవిస్తూ పాడాలి అని చెప్తున్నాడు. దేశ గౌరవము దీప్తి చెందగా, దేశ చరితము తేజరిల్లగా, దేశ మరసిన ధీర పురుషుల తెలిసి పాడర తమ్ముడా. దేశాభిమానం కోసం దేశాన్ని కాపాడిన, దేశ చరిత్రను నిలబెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో అటువంటి వీరులు ధీరులను గురించి నువ్వు భక్తితో కీర్తించాలి అని చెప్తున్నాడు. పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణ కథ కండగల చిక్కని తెలుగుల కలిసి పాడవే చెల్లెలా. పాండవేయుల పదును కత్తులు మండి మెరసిన మహితరణ కథ, రణ కథ, యుద్ధ కథ ఏది అంటే పాండవులకు కౌరవులకు జరిగింది కురుక్షేత్ర యుద్ధం. మరి ఆ కురుక్షేత్ర యుద్ధంలో పాండవుల కత్తుల గురించి, వీరత్వం గురించి మనందరం కలిసి చెప్పుకోవాలి అని చెప్తున్నాడు. లోకమంతకు కాకపెట్టిన కాకతీయుల కథన పాండితి చీకిపోవని చేవ పదముల చేర్చి పాడర తమ్ముడా. మరి లోకాన్నంతా కాక పుట్టించి శత్రురాజుల గుండెల్లో భయాన్ని నింపింది కాకతీయ సామ్రాజ్యం. ఉన్నన్ని రోజులు గణపతి దేవుడు కానీ రుద్రమదేవి కానీ చాలా గొప్పగా పరిపాలించారు. మరి అలాంటి వాళ్ళ చరిత్రలని కూడా మంచి చక్కని తెలుగు పదాలను పెట్టి అందరూ పాడుకోవాలి అంటుండే. ఎందుకు మరి అట్లా రుద్రమదేవి చరిత్ర పాడుకుంటే మనకేమొస్తుంది అంటే మనకు కూడా ధైర్యం వస్తుంది. రుద్రమదేవి ఆడామె స్త్రీ ఇట్లా పరిపాలించిందా అన్నప్పుడు మనలో కూడా ధైర్య సాహసాలు వస్తాయి కదా ఆమె చరిత్ర చదివితే. కాబట్టి ఇప్పటికీ ఆమె గురించి పాడుకోవాలి అని చెప్తున్నాడు. తుంగభద్ర భంగములతో పొంగి నింగిని పొడిచి త్రుల్లి భంగపడని తెలుగునాదుల పాట పాడవే చెల్లెలా. తుంగభద్ర నది అలలతో పాటుగా ఆకాశాన్ని అంటిన చెక్కు చెదరని ధైర్యం కలిగిన తెలుగు రాజుల తెలుగు చరిత్రలను కూడా మనము గానం చేసుకోవాలి అని చెప్తున్నాడు. మరి ఈ పాఠంలో దేని గురించి చెప్పినారు అని అంటే దేశం యొక్క గొప్పతనాన్ని, గౌరవాన్ని మనం ఎప్పుడు పాడుకోవాలి, చెప్పుకోవాలి అని. ఇంకోటి ఇక్కడ వేదాలు, తత్వశాస్త్రాలు అన్నీ వివరంగా మన దేశంలోనే వెలసినవి అని చెప్తున్నాడు. ఇంకా గొప్ప గొప్ప రాజులు ఉన్నారు, వాళ్ళ చరిత్రలు, పాండవుల లాంటి రాజులు ఉన్నారు, రుద్రమదేవి, కాకతీయుల లాంటి వంశాలు ఎన్నో ఉన్నాయి. వాళ్ళ చరిత్రని తలుచుకొని మనము పాడుకోవాలి, గౌరవించాలి అన్నాడు. ఇంకా పెద్ద పెద్ద అరణ్యాలు కూడా మన దేశంలోనే ఉన్నవి అని చెప్తున్నాడు. కవులు మన దేశంలోనే ఉన్నారు. యుద్ధరంగం, రణరంగం జరిగిన కురుక్షేత్రం మన దేశంలోనే ఉంది. ఇట్లాంటి గొప్పవన్నీ ఉన్నాయి. గొప్ప గొప్ప ఋషులు ఉన్నారు. వీళ్ళందరినీ గురించి ఋషులు ఉన్నారు, గ్రంథాలు ఉన్నాయి, యుద్ధాలు ఉన్నాయి, వీర వనితలు ఉన్నారు, వీరులు ఉన్నారు, మంచి కవులు ఉన్నారు, పాడి పంటలు ఉన్నాయి, ధన సంపద ఉంది, బంగారం ఉంది, అనేకమైన లోహాలు ఉన్నాయి. ఇన్ని కలిగిన మన దేశాన్ని నువ్వు ఎప్పుడు గర్వంగా గౌరవించు, భక్తితో పాడుకో అని ఈ పాఠం యొక్క ఉద్దేశం. ఈ పాఠం కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరికొన్ని పాఠాలతో మళ్ళీ కలుద్దాం. నా ఛానల్లో ఉన్న 6th to 10th క్లాస్ వరకు పాఠాలన్నీ ప్లేలిస్టులో చేర్చబడింది. ఒక్కసారి మీరు ప్లేలిస్ట్ చూసుకోండి. మీకు ఏ పాఠం కావాలో అందులో వినండి.